ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సంబరాల్లో ఉగ్రవాద దాడి కలకలం సృష్టించింది. నీస్ నగరంలో అర్ధరాత్రి వేడుకలు చేసుకుంటున్న ప్రజల మధ్యకు ఓ భారీ లారీ దూసుకెళ్లి 75 మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహ వాతావరణాన్ని తలపిస్తోంది. ఏం జరిగిందో తెలియక ప్రజలు పరుగులు తీశారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాస్టిల్ డే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఉల్లాసంగా గడుపుతున్న ప్రజలు అర్ధరాత్రి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. నీస్ నగరంలో సంబరాలు చేసుకుంటున్న ప్రజల మధ్యలోకి ఓ భారీ లారీ మృత్యుశకటంగా దూసుకొచ్చింది. వందలాది మంది గుమికూడిన ప్రాంతంలోకి చొరబడిన లారీ డ్రైవర్ ఒక్కసారిగా వారిపైకి వాహనంతో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. నీస్ నగరంలో జాతీయ దినోత్సవం బాణసంచా తిలకించేందుకు అక్కడకు చేరుకున్న సమయంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ జనాలపై దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తొలుత వాహనంలోని ఒక వ్యక్తి కాల్పులు జరిపాడని, అనంతరం నడకదారిపైకి లారీని ఎక్కించి దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రజల మీదకు దూసుకెళ్లినట్లు చెప్పారు. వాహనాన్ని అదుపు చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించలేదని వారు వివరించారు. పారిస్ మారణ హోమం మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఫ్రాన్స్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ట్రక్కును చుట్టుముట్టారు. డ్రైవర్ను పోలీసులు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. వాహనం నుంచి మారణాయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. C'est normal, c'est le collègue. C'est le collègue. Laisse-le passer. Là, tu as son téléphone, tu as vu? Juste là, juste la première à droite. దాడితో అప్రమత్తమైన సహాయక సిబ్బంది సుమారు 100 వాహనాలను సంఘటనా ప్రాంతానికి తరలించారు. వందల సంఖ్యలో గాయపడిన ప్రజలను అంబులెన్స్లలో ప్రథమ చికిత్స అందించి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. Les gens ils sont cachés chez moi, donc ça ne pas grave.
Oui, tout va bien. Oui, 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 ça va, je suis loin, ça va. Non, on les met comme ça, parce que tout ça, les gens, ils s'écartent. Ouais, les moules. Je suis. Qu'est-ce qui se passe? C'est un mouvement de fou, c'est pas. T'inquiète pas, c'est un mouvement de fou. Là, il n'y a rien. అనుకోని ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. నీస్ దాడి ఘటనతో అప్రమత్తమైన ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అధ్యక్షుడు హోలాండ్ నేతృత్వంలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. నీస్ ఘటనపై ఉగ్రవాద వ్యతిరేక దళం దర్యాప్తు ప్రారంభించింది. C'est normal, c'est le collègue. C'est le computer. Laisse-le passer. Là, tu as son téléphone, tu l'as vu? Juste là, juste la première à droite. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్లే సంబరాల్లో ఉగ్రవాద దాడి కలకలం సృష్టించింది. నీస్ నగరంలో అర్ధరాత్రి వేడుకలు చేసుకుంటున్న ప్రజల మధ్యకు ఓ భారీ లారీ దూసుకెళ్లి 75 మందికి పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహ వాతావరణాన్ని తలపిస్తోంది. ఏం జరిగిందో తెలియక ప్రజలు పరుగులు తీశారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాస్టిల్లే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఉల్లాసంగా గడుపుతున్న ప్రజలు అర్ధరాత్రి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. నీస్ నగరంలో సంబరాలు చేసుకుంటున్న ప్రజల మధ్యలోకి ఓ భారీ లారీ మృత్యు శకటంగా దూసుకొచ్చింది. వందలాది మంది గుమికూడిన ప్రాంతంలోకి చొరబడిన లారీ డ్రైవర్ ఒక్కసారిగా వారిపైకి వాహనంతో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. నీస్ నగరంలో జాతీయ దినోత్సవం బాణసంచా తిలకించేందుకు అక్కడకు చేరుకున్న సమయంలో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ జనాలపై దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తొలుత వాహనంలోని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడని, అనంతరం నడకదారి వైపు లారీని ఎక్కించి దాదాపు 2 కిలోమీటర్ల మేర ప్రజల మీదకు దూసుకెళ్లినట్లు చెప్పారు. వాహనాన్ని అదుపు చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించలేదని వారు వివరించారు.
పారిస్ మారణహోమం మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఫ్రాన్స్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ట్రక్కును చుట్టుముట్టారు. డ్రైవర్ను పోలీసులు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. వాహనం నుంచి మారణాయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దాడితో అప్రమత్తమైన సహాయక సిబ్బంది సుమారు 100 వాహనాలను సంఘటనా ప్రాంతానికి తరలించారు. వందల సంఖ్యలో గాయపడిన ప్రజలను అంబులెన్స్లలో ప్రథమ చికిత్స అందించి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అనుకోని ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. Qu'est-ce qui se passe? C'est un mouvement de foule, c'est qui se passe. నీస్ దాడి ఘటనతో అప్రమత్తమైన ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అధ్యక్షుడు హొలాండ్ నేతృత్వంలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. నీస్ ఘటనపై ఉగ్రవాద వ్యతిరేక దళం దర్యాప్తు ప్రారంభించింది. C'est normal, c'est le collègue. Laisse-le passer. Son téléphone.